హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. మంచు మోహన్ బాబు కుమారుడైన విష్ణు మనోజ్ మధ్య గత కొంతకాలం క్రితం ఎంత పెద్ద గొడవలు అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఆస్తిలో తనకు వాటా దక్కకుండా విష్ణు కుట్ర చేస్తున్నాడని, తనని చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నాడంటూ మనోజ్ ఆరోపణలు చేయడం అప్పట్లో కలకలం రేగింది. జెట్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద ఇద్దరు అన్నదమ్ములు ఎవరికి వారు బౌన్సర్లను నియమించుకొని నానా హంగామా చేశారు. విష్ణు అరాచకాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని మనోజ్ పలుమార్లు మీడియా ఎదుట ఆరోపణలు చేశారు. తెలంగాణలోనే కాదు, ఏపీలోని మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర కూడా ఇరు వర్గాలు నానా రభస చేసుకున్నారు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం కాస్త తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతల సమస్యగా మారడంతో పోలీస్ బాసులు తీవ్రంగా పరిగణించి వార్నింగులు కూడా ఇవ్వాల్సొచ్చింది. అయితే తెర వెనుక ఏదైనా రాజీ జరిగిందో లేదో తెలియదు కానీ వివాదం ఒక్కసారిగా సమసిపోయినట్లు కనిపిస్తోంది. కన్నప్ప సినిమాని తొలి రోజు చూసిన మనోజ్ తన అన్న విష్ణుపై ప్రశంసలు కురిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. క్లైమాక్స్ లో విష్ణు నటన అద్భుతంగా ఉందని, తన అన్న అంత బాగా నటిస్తాడని అనుకోలేదని కొనియాడాడు. తర్వాత విష్ణు కుమారుడికి కన్నప్ప సినిమాకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సంతోషం అవార్డు ప్రకటించడంతో మనోజ్ మరోసారి తన అన్న కొడుకుకి శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. అయితే ఇక తాజాగా మనోజ్ విలన్ గా నటించిన మిరాయి చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో ఆయన బ్లాక్ స్వార్డ్ అనే పాత్రలో అద్భుతంగా నటించారని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మనోజ్ పాత్ర హీరో తేజాతో సమానంగా ఉందని, మనోజ్ తనలోని నటుడిని ఈ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులకు చూపించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మిరాయి చిత్రం సందర్భంగా ఈ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు చెప్తూ మంచు విష్ణు ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ మిరాయ్, గాడ్ స్పీడ్ టు ద ఎంటైర్ టీమ్ అంటూ విష్ణు ట్వీట్ చేశారు. ఇందులో ప్రత్యేకంగా మనోజ్ కి ట్యాగ్ చేయకపోయినప్పటికీ తన తమ్ముడు నటించిన చిత్రం రిలీజ్ సందర్భంగా యూనిట్ కి ఆయన విశేష చెప్పడం మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. విష్ణు ట్వీట్ కి నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మీ అన్నదమ్ములిద్దరూ ఇలాగే కలిసి కలకాలం ఉండాలి, ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోని షేర్ చేయొచ్చుగా అన్నా, విష్ణు అన్న విష్ చేశాడంటే బొమ్మ బ్లాక్ బాస్టరే అంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.